హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతు ప్రావ్స్ వ్లాగ్స్. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ హ్యాపీ ఉగాది అండ్ మన తెలుగు న్యూ ఇయర్. అండ్ ఇక్కడ స్టెప్స్ దగ్గర అండ్ గేట్కి ఆర్ట్ వచ్చేసి మా ప్రావ్స్ చేసింది. నార్మల్గా ఎవ్రీ ఫెస్టివల్కి మనం ఎంట్రన్స్ డోర్కి ఎలా తోరణాలు కట్టుకుంటామో ఈ ఫెస్టివల్కి కూడా యాజ్ యూజువల్. అండ్ ప్రజెంట్ ఇప్పుడైతే మేమైతే పచ్చడికి అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాము. అన్నీ అరేంజ్ చేసి ఇలా నేను ప్లేట్లో పెడితే మమ్మీ నో ఇట్లా వద్దు అనేసి, చూడడానికి బాగుండదు అనేసి ఇంకా అన్ని బౌల్లో మంచిగా అరేంజ్ చేసుకొని పచ్చడి ప్రిపేర్ చేస్తాను కూర్చుంది. ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలా మమ్మీ ఉగాది పచ్చడికి? చింతపండు పులుసు, బెల్లం వాటరు, ఓకే, పువ్వు, వేప పువ్వు, ఓకే, మామిడికాయ తురిమింది, బాదాము, కాజు, గసాలు, చిరంజీవి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ గిన్నెకి బొట్లు పెట్టుకోవాలి, తర్వాత కంకణం కట్టాలి, ఆ తర్వాత చింతపండు వాటర్ ఉంటుంది కదా, ఇది వడగట్టుకోవాలి. తర్వాత వడగట్టిన బెల్లం వాటర్, అవి ఆల్రెడీ వడగట్టినావా? ఓకే. బెల్లం ఏంది అట్లుంది ఆ కలర్? బెల్లము బ్లాక్ది, నల్ల బెల్లము తీయ ఉంటుంది. నల్ల బెల్లం పౌడర్ బెల్లమా? తర్వాత వేప పువ్వు, వేప పువ్వు వేసుకోవాలి. తర్వాత మామిడికాయ తురిమింది, తర్వాత బాదాము, కాజు, గసాలు, చిరంజీవి, ఇష్టం ఉంటే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. మిక్స్ ఇట్ వెల్ అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఓకే. వాటర్ వేయమా మమ్మీ? కొంచెం వాటర్ వేసుకోవాలి, గట్టి చెప్పాలి కొంచెం. వాటర్ వేసుకోవాలి మనకు తగినంత, తీపి పులుపు తగినంత వాటర్ వేసుకోవాలి. 1 2 3. ఉప్పు కారము ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, మేమైతే వేయము. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ వచ్చేసి మామిడికాయ పులిహోర చేస్తున్నాను. దాంట్లో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఫస్ట్ అయితే ఆవాల జీలకర్ర, కాజు, పల్లి, శనగపప్పు, మినపప్పు వేసుకున్నాను. అది మంచిగా కలుపుకొని ఇంకా దాని నెక్స్ట్ పచ్చిమిర్చి వేసాక అండ్ కరివేపాకు వేసి మిక్స్ చేయాలి. అండ్ సమ్మర్ వచ్చిందంటే మామిడికాయ పులిహోర అందరికీ ఫేవరెట్. మా ఇంట్లో అయితే అందరికి ఇష్టం చాలా. మంచిగా అది కొంచెం బ్రౌన్ అంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మంచిగా మనం ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకోవాలి. అండ్ పసుపు వేసి ఇంకా అవి మంచిగా ఫ్రై అయ్యే వరకు అలానే పెట్టుకోవాలి, కలపాలి బాగా.
ఇంకా అవి మంచిగా ఫ్రై అయిపోయాక నెక్స్ట్ ఇంకా ఇంగువ వేసుకోవాలి. అంటే ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. మేమైతే కంపల్సరీ ప్రతి పులిహోరలో ఇంగువ కంపల్సరీ వేస్తాము. ఇంగువ వేసుకొని ఇంకా కొంచెం మిక్స్ చేయాలి. మిక్స్ చేసినాక ఇంకా లాస్ట్కి ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేశాక మామిడికాయ తురుముకొని పెట్టుకోవాలి. ఆ మామిడికాయ తురిమిందంతా ఇంకా ఈ మిక్స్చర్లోకి వేసేసి మంచిగా సాల్ట్ అదంతా కలిసే వరకు కలపాలి. కలిపి నార్మల్ మనం రైస్ వండుకుంటాం కదా, ఇంకా దాంట్లోకి వేసేసి మంచిగా మిక్స్ చేసేసేయాలి. ఈ మొత్తం మనమైతే ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో పులిహోరకి పోపు అదంతా వేసి రైస్లో వేసి మిక్స్ చేసేసుకోవాలి. చాలా బాగుంది టేస్ట్. అండ్ ఇక్కడ మమ్మీ వచ్చేసి పూజ చేస్తుంది. అప్పటికి పచ్చడి ఇంకా పులిహోర అయితే ప్రిపేర్ అయిపోయినాయి, రెడీ అయినాయి అనేసి ఇంకా ఫస్ట్ అయితే పూజ చేస్తుంది. ఇంకా పోలేలు చేయడానికి టైం పడుతుంది అనేసి ఫస్ట్ పూజ కంప్లీట్ చేసేసుకుంది. అండ్ పూజ కంప్లీట్ అయిపోగానే అండ్ మనం ఇక్కడ వచ్చేసి పూర్ణం రెడీ చేసుకుంటున్నాము. ఫస్ట్ అయితే బెల్లం పాకం తిక్కుగా చేసుకోవాలి. సో ఇక్కడైతే నేను ఒక ప్యాన్ తీసుకొని బెల్లం వేసేసి కొన్ని లైట్గా వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒక చిన్న గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేసేసి ఇంకా అది పాకం మనకి తిక్కుగా వచ్చే వరకు చేసుకోవాలి. పాకం తిక్కుగా అయినాక ఇంకా మనం గీ యాడ్ చేసుకోవాలి దాంట్లోకి. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను, ట్రై చేస్తున్నా. బట్ ఫైనల్గా అయితే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చినాయి. అండ్ అలానే మంచిగా మిక్స్ చేసుకోవాలి. అదంతా థిక్ కన్సిస్టెంట్ వచ్చే వరకు చూసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సోంపు అండ్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్ అంటే మంచిగా తినేటప్పుడు ఫ్లేవర్ అండ్ స్మెల్ మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మనము శనగపప్పు ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకొని మిక్సీ వేసుకోవాలి. ఫస్ట్ పేస్ట్ చేసుకోవాలి పప్పుని. పేస్ట్ చేసుకున్న పప్పు మొత్తం మొత్తం మనము పాకం చేసుకున్నాం కదా బెల్లం, థిక్ కన్సిస్టెంట్గా అయినాక మనం పప్పు వేసేసుకొని ఇంకా కొంచెం గీ వేసుకొని అట్లానే కొంచెం హీట్ చేయాలి. హీట్ చేస్తే అది కొంచెం మంచిగా సాఫ్ట్గా అవుతుంది. సాఫ్ట్గా అయినాక మనము నార్మల్గా చపాతీకి పిండి ఎలా కలుపుకుంటాము అలా మంచిగా పూరికి, చపాతీ కాదు పూరికి పిండి ఎలా కలుపుకుంటాము అలా కలుపుకొని ఇంకా నార్మల్గా మనం పోలేలు ప్రిపేర్ చేసేసుకోవాలి. ఆ స్టఫ్ దాంట్లో పెట్టి ఇంకా పోలేలు ప్రిపేర్ చేసేసుకోవాలి. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను. చాలా మంచిగా వచ్చినాయి, సాఫ్ట్గా ఉన్నాయి. ఈవినింగ్ వరకు కూడా మంచిగా సాఫ్ట్గా ఉండే, టేస్టీగా ఉండే మెయిన్. అండ్ నేనైతే ఇక్కడ పోలేలు వచ్చేసి ఫస్ట్ టైం చేస్తున్నాను. బట్ పర్ఫెక్ట్గా వచ్చినాయి. అండ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయి అంత టేస్టీగా ఉండే. ఫస్ట్ అయితే మనం ఇట్లా చపాతీస్ లాగా మంచిగా పరాటాస్ ఎట్లా చేసుకుంటాం అట్లా మంచిగా రోల్ చేసేసుకున్నాక ఇంకా అవి పెనం పైన ఫ్రై చేసుకోవాలి. చాలా ప్లఫీ లాగా ఉండే, ఇంకా మంచిగా పొంగినాయి. చూడండి ఇట్లా జస్ట్ గీ వేసి మనము మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కూడా వేయొచ్చు, బట్ ఏంటంటే ఆయిల్కి అంత టేస్ట్ ఉండదు. గీ వేస్తే చాలా బాగుంటాయి. అండ్ నేనైతే ఫస్ట్ టైం పోలే చేసినాను. బట్ మంచిగా పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ టేస్ట్ కూడా అంత బాగా వచ్చింది. మరీ స్వీట్ లేదు, మరీ అంటే చప్పగా లేవు, మంచిగా మైల్డ్ ఫ్లేవర్తో ఉండే మంచిగా. ఇంకా నేను అన్నీ చేస్తున్నా అనేసి ఇంకా మా ప్రావ్స్ వచ్చిందనమాట హెల్ప్ చేయడానికి. అక్క నేను హెల్ప్ చేస్తా, ఎంతసేపు నువ్వు చేస్తావు అనేసి అని ఇంకా నేను రోల్ చేసి ఇచ్చినాను. ఇంకా ఆమె ఫ్రై చేసింది. అండ్ ఇవి వచ్చేసి మా స్పెషల్స్. ఉగాది స్పెషల్స్ వచ్చేసి కంపల్సరీ పచ్చడి అండ్ పోలే, ఇంకా మ్యాంగో పులిహోర. అండ్ ఇక్కడ వచ్చేసి మేము రీల్ కోసం అండ్ మా చెల్లి వచ్చేసి బూమరాంగ్ చేసింది. ఇంకా నేను రీల్ కోసం ఇలా వీడియో తీసుకున్నాను, ఫుడ్ వీడియో.
అన్ని టేస్ట్ అయితే బాగా వచ్చింది. అండ్ అక్కడ దొండకాయ ఫ్రై, ఆలు రెండు మిక్స్ చేసి ఇంకా మా చెల్లె స్పెషల్గా చేసింది. అండ్ మా ఇంట్లో ఉగాది పండుగ వచ్చేసి మేమైతే ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము. సింపుల్ ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ఇంకా మమ్మీ నార్మల్గా సింపుల్గా పూజ చేసింది. మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మాకు కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకా ట్రిప్ వీడియోస్ 2 ఉన్నాయి, అవి నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. ఇంకా మా తమ్ముని బర్త్డే వీడియో కూడా ఉంది, అది కూడా అప్లోడ్ చేయాలి. ప్రజెంట్ ఈ వీడియో వచ్చేసి ఇంతే. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ us.